శీతాకాలం సమావేశాలు మంటలు రేపుతున్నాయి. పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 141 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంటు భద్రతపై హోంమంత్రి ప్రకటన చేయాల్సిందే అంటున్నాయి విపక్షాలు. దీనిపై రాద్ధాంతం అవసరం లేదని చెబుతున్నారు ప్రధానమంత్రి. ఇక రెండు పక్షాలు వెనక్కి తగ్గలేదు. చివరికి విపక్షాన్ని సస్పెండ్ చేసి సమావేశాలు నడిపిస్తోంది ప్రభుత్వం. లోక్సభ చరిత్రలో భారీ సస్పెన్షన్ పర్వం. Resolved that the above mentioned members may be suspended from the service of the House. 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు. जो सदस्य के पक्ष में वो हाँ कहें, प्रस्ताव स्वीकृत हुआ. పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన ఇండియా కూటమి. పార్లమెంట్లో సస్పెన్షన్ల పరంపర కొనసాగిందే. మొత్తం 141 మందిని సస్పెండ్ చేశారు. రెండో రోజు కూడా 49 మంది లోక్సభ ఎంపీలను సస్పెండ్ చేయడంతో ఈ సంఖ్య 141కి చేరింది. స్మోక్ అటాక్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్ష సభ్యుల డిమాండ్ల మధ్య ఆందోళన చేస్తున్న సభ్యుల్ని వరుసగా సస్పెండ్ చేస్తూ వచ్చారు. సోమవారం ఒక్కరోజే పార్లమెంట్లో 78 ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ సెషన్లో మొత్తం 95 లోక్సభ సభ్యులు, 46 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో పార్లమెంటు నుంచి శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్లకు గురైన వారి సంఖ్య మొత్తం 141కి చేరుకుంది. సోమవారం రోజున రాజ్యసభలో 45 మంది, లోక్సభలో 33 మందిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్లను నిరసిస్తూ ఇండియా కూటమి పార్లమెంటు సమావేశాలను బహిష్కరించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతూ వచ్చాయి. లోక్సభ సభలోకి దుండగుల చొరబాటు అంశంపై ఉభయ సభలు దద్దరిల్లాయి. డిసెంబర్ 13న జరిగిన ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ పర్వం కొనసాగిందే. 141 మందిని ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు. అంతేకాదు 14 మంది ప్రవర్తనపై హక్కుల కమిటీల విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత పార్లమెంటు చరిత్రలో గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ సంఖ్యలో ఎంపీలు సస్పెండ్ కాలేదు. వేటుపడిన ఎంపీల్లో లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, డీఎంకే లోక్సభ పక్ష నేత టీఆర్ బాలు, రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, తదితర ప్రముఖులు ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, ఫైజల్, కార్తీ చిదంబరం, సుప్రియా సూలే, మనీష్ తివారీ, డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. సస్పెన్షన్ వ్యవహారంపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 22తో ముగియనున్నాయి. ఎంపీల సస్పెన్షన్పై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. మోదీ సర్కారు తీవ్ర స్థాయిలో నియంతృత్వానికి పాల్పడుతోందని ఆరోపించింది. భారీ సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్ష రహిత పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలి అని ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపణలు గుప్పించారు. తొలుత చొరబాటుదారులు పార్లమెంటుపై దాడి చేశారు. తర్వాత పార్లమెంట్, ప్రజాస్వామ్యంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోంది. మేం డిమాండ్ చేసినవి రెండు. ఒకటి, పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లో ప్రకటన చేయాలి. 2, దానిపై విస్తృత చర్చ జరగాలి. వాటికి అంగీకరించకపోవడమేంటని ట్విట్టర్ వేదికగా ఖర్గే ప్రశ్నించారు. తన 19 ఏళ్ల పార్లమెంటరీ కెరియర్లో సస్పెన్షన్కు గురవడం ఇదే తొలిసారి అని కాంగ్రెస్ కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ విమర్శించారు. గతంలో అత్యధికంగా 1989 మార్చి 15న లోక్సభలో 63 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యోదంతంపై జస్టిస్ టక్కర్ కమిటీ నివేదిక సమర్పణ వ్యవహారంలో ఆ పరిణామం చోటు చేసుకుంది. 2015లో అప్పటి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించినందుకు 25 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. పార్లమెంట్లో ఈ ఏడాది సాగిన సమావేశాలన్నీ దాదాపు ఇదే తరహాలో సాగిపోయాయి. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధంలో కీలక బిల్లులపై నిర్మాణాత్మక చర్చలు జరగడం కానీ, వాటికి కేంద్రం, విపక్షాలు సహకరించుకోవడం కానీ జరగలేదు. పార్లమెంటు బయట చోటు చేసుకున్న పరిణామాలు సభల్లో ప్రతిబింబించడం, వాటిపై విపక్షాలు నిరసనలకు దిగడం, ఎంపీల్ని కేంద్రం తమకున్న బలంతో సస్పెన్షన్లు చేసుకుంటూ పోవడం ఈ ఏడాదంతా కనిపించింది. ఇప్పుడది పరాకాష్ఠకు చేరింది. పార్లమెంటు ఈ ఏడాది భేటీ అయిన ప్రతిసారి ఒకే తరహా దృశ్యాలు కనిపించాయి. వర్షాకాలమైనా, శీతాకాలమైనా, బడ్జెట్ అయినా, ఏ సమావేశమైనా విపక్షాలు నిరసనలకు దిగడం, కేంద్రం సస్పెన్షన్లకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. దీనికి బదులు విపక్షంతో చర్చించే సంప్రదాయాలకు తెరపడినట్లయింది. అలాగే విపక్షాలు కూడా మొండిపట్టు పట్టడం కూడా మానలేదు.
తాజాగా కేంద్రం కొత్త పార్లమెంటును ప్రారంభించింది. స్వాతంత్ర అమృతోత్సవాల వేళ కొత్త పార్లమెంటు భవనంలోకి మారిన తర్వాత కూడా అధికార విపక్షాల తీరులో ఎలాంటి మార్పు లేదు. కొత్త పార్లమెంటులోనూ అదే పరిస్థితి కనిపించింది. చివరకు కేంద్రం దుర్భేద్యంగా కట్టామని చెప్పుకున్న పార్లమెంట్లోకి తాజాగా నలుగురు చొరబడటం సాధారణ ప్రజలకు కూడా ప్రజాస్వామ్య సౌధం భద్రతపై అనుమానాలను రేకెత్తించింది. చివరకు ఈ ఘటన కూడా ఎన్డీఏ విపక్షాల మధ్య పోరుగా మారిపోయింది. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన చోటు చేసుకున్న తర్వాత కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని ఆశించిన విపక్షాలకు చుక్కెదురయ్యింది. ప్రధాని కానీ హోంమంత్రి కానీ ఇంతటి కీలకమైన వ్యవహారంపై ప్రకటన చేయకపోవడంతో విపక్షాలు కొన్ని రోజులుగా నిరసనలకు దిగుతూ సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నాయి. అయినా కేంద్రం స్పందించకపోవడంతో మరింత రచ్చ చేశాయి. దీంతో ఉభయ సభల్లో కలిపి 141 మంది విపక్ష ఎంపీల్ని కేంద్రం సస్పెండ్ చేయించేసింది. ఈ అనూహ్య ఘటన పార్లమెంటు ఎన్నికలకు ముందు అధికార విపక్షాల మధ్య నెలకొన్న పోరు తీవ్రతను స్పష్టం చేస్తోంది. కొన్నేళ్లుగా పార్లమెంటు సమావేశాల్లో ఒకే దృశ్యం పదే పదే కనిపిస్తోంది. విపక్షాల నిరసనలు చివరికి సస్పెన్షన్ కు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార ప్రతిపక్షాలు రెండింటికి ప్రాధాన్యత ఉంటుంది. వాటి మధ్య జరిగే అర్థవంతమైన చర్చలు జనానికి మేలు చేస్తాయి. కానీ ఇరుపక్షాల పట్టు విడుపులేని ధోరణి పార్లమెంట్లో మంటలు రేపుతోంది. ప్రజాస్వామ్య భారతావనికి అత్యంత కీలకమైన ప్రదేశం పార్లమెంట్. 140 కోట్ల ప్రజల ప్రతినిధులు కొలువుదీరే ప్రదేశం. ఈ దేశ భవితవ్యాన్ని, జనం తలరాతల్ని మార్చే చట్టాలను తయారు చేసే చోటు. ఇలాంటి చోట ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉండాలి. కానీ పార్లమెంటుపై దాడికి దిగటం, చొరబడటం భద్రతా వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. 22 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. ఆ రోజు 9 మంది ఉగ్రవాదుల దాడికి బలయ్యారు. ఇప్పుడు అదే రోజు డిసెంబర్ 13న 2 పార్లమెంట్లోకి చొరబడ్డారు. వీరిలో 2 లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి అక్రమంగా తరలించిన స్మోక్ క్యాన్ల నుంచి దట్టమైన పసుపు పొగను వదిలారు. దీంతో ఒక్కసారిగా సభలో అలజడి రేగింది. ఈ ఘటనలో మొత్తం 6 ఉన్నట్లుగా గుర్తించారు. పార్లమెంటు లోపల బయట అలజడి సృష్టించిన సాగర్ శర్మ, మనోరంజన్, నీలాదేవి, అమోల్ షిండేలను అక్కడే అదుపులోకి తీసుకోగా మరో 2 లలిత్, విక్రమ్ల పాత్ర బయటికి వచ్చింది. ఇప్పటి వరకు ఈ కేసులో 6 అరెస్టు చేశారు. 50 ప్రత్యేక బృందాలు 6 రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటన చిన్నా చితకదేం కాదు. దీనిపై దర్యాప్తు జరిగి అసలు గుట్టు తేల్చటం ఎంత ముఖ్యమో దీనిపై ప్రభుత్వం నుండి వివరణ కూడా అంతే అవసరమని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు దీనిపైనే పార్లమెంట్లో చర్చ జరిగింది. భారీ ఎత్తున సస్పెన్షన్లు కనిపించాయి. देखिए, बड़ी विडंबना है कि एक भाजपा सांसद जिसके बतौर मेहमान, जिसके हस्ताक्षर से विजिटर पास बनाकर 2 आरोपी सदन के भीतर आते हैं और सदन पे हमला करते हैं, वो भाजपा सांसद आज भी बतौर सांसद सदन में बैठ रहे हैं. उनकी सदस्यता पर कोई आंच नहीं आई. लेकिन सरकार से इस सुरक्षा चूक पर सवाल करने वाले और उस भाजपा सांसद की भूमिका को लेकर खास तौर पे सवाल करने वाले विपक्ष के 92 सांसदों को निलंबित कर दिया गया है. वो बीजेपी सांसद सस्पेंड नहीं हुए जिनके बतौर मेहमान 2 आरोपी आए, लेकिन 92 सांसद जो उस भाजपा सांसद से और भाजपा सरकार से जवाब मांग रहे हैं, उनको सस्पेंड कर दिया गया है. मुझे ये कहने में बिल्कुल भी संदेह नहीं है, गुरेज नहीं है कि ये सांसद सस्पेंड नहीं हुए, డెమోక్రసీ సస్పెండ్ हुई. పార్లమెంటులో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని ప్రధాని నరేంద్ర మోదీ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపై రాద్ధాంతం అనవసరమనేది ఆయన వాదన. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అతి త్వరలోనే నిజానిజాలు, కుట్ర కోణాలు బయటికి వస్తాయని ప్రధాని మోదీ అంటున్నారు. దీనిపై ఉభయ సభల్లో ఆందోళనలు చేస్తూ అనవసర వాదులాటకు దిగటం వ్యర్థమనేది ఆయన అభిప్రాయం. కానీ విపక్షాలు దీనిపై చర్చకు రావాల్సిందే అంటున్నాయి. హోంమంత్రి ప్రకటన చేయాల్సిందే అంటున్నాయి. లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చించకుండా ప్రధాని పారిపోతున్నారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితులకు లోక్సభలోకి పాసులిచ్చింది బీజేపీ ఎంపీ కావడమే ఇందుకు కారణమని విమర్శిస్తోంది. నిజానికి పార్లమెంట్లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు. అడుగడుగునా చెకింగ్ ఉంటుంది. డేగ కళ్లలా కాపు కాసే కెమెరాలు ఉంటాయి. 6 చోట్ల చెకింగ్, మెటల్ డిటెక్టర్లతో బాడీ స్కాన్ చేస్తారు. ఇవన్నీ దాటి ముందుకు వెళ్లినా అనుమానం వస్తే అక్కడే అడ్డుకునే కమాండోలు ఉంటారు. విజిటర్లు పార్లమెంట్లోకి ఎంట్రీ అంత తేలిక కాదు. విజిటర్స్ గ్యాలరీ వరకు చేరాలంటే చాలా తతంగమే ఉంటుంది. విజిటర్స్ ను రైసినా హిల్స్ రోడ్లోని పాత రిసెప్షన్ గుండా మాత్రమే అనుమతిస్తారు.
రైసినా హిల్స్ ఎంట్రీ వద్ద పాస్ టైం చూసి పార్లమెంట్ రిసెప్షన్ వైపు వెళ్లనిస్తారు. విజిటర్లు ఇక్కడికి చేరుకోగానే మొబైల్స్, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్, పెన్నులు, కాయిన్స్, కాగితాలు, పర్స్ ఇలా అన్నిటినీ కౌంటర్లో అప్పగించాలి. తర్వాత సెకండ్ గేట్ వద్ద ఫస్ట్ మెటల్ డిటెక్టర్ ఉంటుంది. బయటికి రాగానే మరోసారి బాడీ స్కాన్ చేస్తారు. ప్రతి అడుగు భద్రతా సిబ్బంది కనుసన్నల్లోనే కొనసాగుతోంది. లోపలికి వెళ్లే ముందు 6వ గేట్ వద్ద మరోసారి చెక్ చేస్తారు. గ్యాలరీలో 4 భద్రతా సిబ్బంది ఉండే విజిటర్స్ ను గమనిస్తూ ఉంటారు. ఇంత టైట్ సెక్యూరిటీని దాటుకుని దుండగులు రచ్చ చేశారంటే ఎలా సాధ్యం? ఇదే విపక్షాలు వేస్తున్న ప్రశ్న. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైందని, అందుకే పార్లమెంట్ నిర్వహణకు అడ్డుపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు. లోక్సభలో భద్రత సెక్రటేరియట్ పరిధిలో ఉందని, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదని స్పీకర్ ఓం బిర్లా చెప్తున్నారు. ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఏర్పడిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో మాత్రమే మాట్లాడతారని, కానీ సభలో మాత్రం దీనిపై ప్రకటన చెయ్యరని కాంగ్రెస్ చీఫ్ విమర్శించారు. ఈ విషయంపై విపక్షాలు ఏకమయ్యాయి. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ సోమ, మంగళవారాల్లో నిరసనకు దిగాయి. పార్లమెంట్లో చొరబాట్ల వ్యవహారం ఉభయ సభల్ని కుదిపేసింది. దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఎంపీలకు సమాధానం చెప్పాల్సిన కేంద్రం దానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. అటు విపక్ష ఎంపీలు నిరసనలు ఆపలేదు. దీంతో ప్రభుత్వం సస్పెన్షన్ ని ప్రయోగించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 141 మంది సభ్యుల్ని ఈ సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేసింది. దీంతో సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ భవనం ముందు ప్లకార్డులతో నిరసనలు చేశారు. पार्लियामेंट्री डेमोक्रेसी न रहे उसको बदनाम करने के लिए है एक। दूसरा, यदि आप पैरेलल देखें तो हिटलर ने भी यही रास्ता अपनाया था। वो संसद में चुनकर आया था, सरकार बनाई थी कोalition की, और धीरे धीरे उन्होंने संसद को बदनाम करने के लिए, संसद जल गई उस समय, किसने जलाई वो नहीं मालूम। अब इस संसद को इररेलेवेंट बनाने के लिए ये सारी प्रक्रिया है कि संसद को डिस्कशन में क्या होता है। By suspending all the opposition MPs, then what is the use of having a parliament? Rather, you send us emails and get an approval on mobile phones and get an OTP and kind of stuff like that. This is really an autocracy and this is very unfortunate. The Modi government is hell-bent on passing all the bills without opposition. जब इन्होंने बोला था कि ऑपोजिशन मुक्त भारत करेंगे, तो उनका रास्ता ये है कि सारे ऑपोजिशन को आप सस्पेंड करोगे. एंड हम लोग का डिमांड किया है, वी बीन डिमांडिंग दैट द होम मिनिस्टर हु इज इन चार्ज ऑफ इंटरनल सिक्योरिटी come to the parliament and give a statement on the security parliament breach. He's not willing to do that, but he's willing to go to studios and gives statements there. We're very unfortunate. This is a murder of democracy, and this is something which we've been anticipating for quite some time will happen. Now it has already happened. There is no opposition in the parliament, and they will be passing multiple bills here. చట్టసభలు అన్ని పక్షాల వాదనలు వినిపించటానికి వేదికగా ఉండాలి. కేవలం అధికార పక్షం అనుకున్నది చెయ్యటానికి కేంద్రంగా మారకూడదు. అదే సమయంలో విపక్షాల్లో కూడా పట్టువిడుపు ధోరణి ఉండాలి. ఒకే అంశంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇతర అంశాలు దేశం దృష్టికి రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. సమాధానం చెప్పి ధీటుగా నిలబడాల్సిన అధికార పక్షం సస్పెన్షన్లనే పరిష్కారంగా భావించటం సరైన అంశం కాదు.